అదైనా ఆడోళ్ళు గుద్దులు ఆడుకున్నాడు, కొట్లాడుకున్నాడు. మొగల్లో పెంచిండు, ఆడోళ్ళకు ఫ్రీ ఇచ్చిండు. పింఛని 2500 ఇస్తున్నాడు, 2000. కోడన్లకు 2000 ఇస్తున్నాడు, అవి లేవు. గ్యాస్ 500 ఫ్రీ అన్నాడు, అది లేదు. ఏదీ లేదు. రోడ్లు చక్కగా లేవు. ఆడపిల్లలకు చీరలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఏదో ఒకటి ఇచ్చిండు ఆడపిల్లలకు. అవి చూతా ఏమి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. చీరలు తీరా ఇస్తా అన్నాడు, ఆ చీరలు చూతా లేవు. 2 చీరలు ఇస్తా అన్నాడు. ఒక్క చీర చూత లేదు, 2 చీరలు కాదు, ఒక్క చీర చూత లేదు. అదైనా గ్రూపులు ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నాడు, ఆ గ్రూపులు ఉన్న వాళ్ళకి చూత ఇవ్వలే. అవ్వు చూత ఇవ్వలే. ఏది లేదు. తులం బంగారం లేదు అని బొంద మీద పెట్టుకున్నాను. తులం బంగారం అంతే, ఏం లేదు. ఏది లేదు. చెప్పుడు వారికే రంగులేసి ఆడదానంగా రాజకీయం చేసి అన్నట్టు చేసిండు రేవంత్ రెడ్డి. అంతే, ఏమి ఇవ్వలేదు. ఏం లేవు. ఏది చేయలే. అన్ని చెప్పుడు వరకే, మాటలు చెప్పుడు వరకే కానీ చేతుడు వరకు ఏం లేదు. ఏమి లేవు, ఏమి రాలే. ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, మొగళ్ళకు డబల్ ఛార్జ్ పెంచిండు. అంతే. ఇంకా బాధ ఉండదా మరి? లేడీస్కి ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పిండు. అన్ని 6 గ్యారెంట్లు చెప్తాడు. 6 గ్యారెంట్లకు ఏది దిక్కులేదు. అది ఇది కూడా సన్న బియ్యం కూడా ఇస్తున్నాడు. సన్న బియ్యం, దొడ్డు బియ్యం మిషన్ బట్టి ఇస్తున్నాడు. అయ్యేం సన్న బియ్యం, సన్నోట్ల బియ్యం కాదు, దొడ్డు బియ్యమే మిషన్ కేసి సన్న బియ్యం ఇస్తున్నాడు. అంతే. కావు. 6 గ్యారెంటీలు రాలేదు. మరి ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మరి వస్తారు. ఏది ఇప్పుడు వస్తారు, తర్వాత వాళ్ళు మనకు ముఖం చూపించారు కదా. ఇప్పుడు అంటారు కదా, ఓట్లకు వచ్చే కంపల్సరీ అంటారు. కంపల్సరీ ఏం చెప్తారు వాళ్ళ సమాధానం? ఏం చెప్తారు? మాకు ఇచ్చిందనే మేము తెలంగాణకి గెలిపిస్తాను. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీనా? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ? చేసిండు. లేడు ఆడపిల్లలకు చేసిండు. అన్ని తీరులో చూసుకున్నాడు. ఇండ్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు కొన్ని ఇచ్చిండు, కొన్ని ఇవ్వలేదు. అవి పెయింటింగ్లు ఆయనే, అవి చూస్తే ఇస్తాడు. గోపీనాథ్ సుధా మంచి పనులు చేసిండు, చాలా మంచి పనులు చేసిండు. రాజకీయం ఇక చేస్తారు. ఎంత చేసినా తెలంగాణ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ.